వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. నేను మీ రామకృష్ణ. 4 ఇయర్ సిరీస్లో ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. 4 ఇయర్ సిరీస్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దామమ్మా. ఈవెన్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అని పెట్టామనుకోండి, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్. ఎక్స్ అన్ని కండిషన్ల దగ్గర కూడా మైనస్ ఎక్స్ పెట్టినప్పుడు కూడా సేమ్ ఫంక్షన్ వస్తే దెన్ ఎఫ్ ఈజ్ కాల్డ్ ఈవెన్ అంటాం. ఎఫ్ని ఈవెన్ ఫంక్షన్ అంటాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకున్నారమ్మా. ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెట్టండి. మైనస్ ఎక్స్ పెడితే ఏమవుతుంది? మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. మరలా ఏమొచ్చింది మీకు? ఎఫ్ ఆఫ్ ఎక్సే వచ్చింది. సో ఈ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ పెట్టండి. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకోండి. కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్. కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే వాడిచ్చినటువంటి ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెట్టినా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్సే కనుక వస్తే దెన్ ఎఫ్ ఈజ్ కాల్డ్ ఈవెన్ అంటాం. ఈవెన్ ఫంక్షన్ అవ్వాలి అంటే కండిషన్ అది. మరి ఆడ్ ఫంక్షన్ అవ్వాలి అంటే ఆడ్ ఫంక్షన్కి ఏం చెప్పుకుంటాం? ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ పెట్టామనుకోండి, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ పెట్టినప్పుడు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక అయితే ఫర్ ఆల్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక వస్తే దెన్ ఎఫ్ ఈజ్ కాల్డ్ ఆడ్ ఫంక్షన్ అంటాం అమ్మ. ఎఫ్నే ఉంటాం ఆడ్ ఫంక్షన్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దీనిలో ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెట్టండి. మైనస్ ఎక్స్ పెట్టామనుకోండి, ఇక్కడ కూడా మైనస్ ఎక్స్ వస్తుంది. మైనస్ ఈ ఎక్స్ని ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనవచ్చు. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకుంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. దెన్ ఎఫ్ ఈజ్ కాల్డ్ ఆడ్ ఫంక్షన్. ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ తీసుకున్నారు. మరలా ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెట్టండి. మైనస్ ఎక్స్ పెడితే మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ అంటే మైనస్ ఎక్స్ క్యూబ్. మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే మళ్ళీ ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకుంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వచ్చింది. సో ఇది కూడా ఆడ్ ఫంక్షనే. ఇంకా ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ తీసుకోండి. సైన్ ఎక్స్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకున్నారనుకోండి, సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్. సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే సైన్లో మైనస్ క్యాన్సిల్ అవుతూ ముందుకు వచ్చేస్తుంది. మైనస్ సైన్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మరలా ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ పెడితే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. సో ఇది కూడా ఆడ్ ఫంక్షనే. సో ఈవెన్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ పెట్టినా ఎఫ్ ఆఫ్ ఎక్సే వస్తే దాన్ని ఈవెన్ అంటాం. మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూషన్ చేస్తే మైనస్ ముందుకు వచ్చేసి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిందనుకోండి, దాన్ని ఆడ్ ఫంక్షన్ అని అంటాం. సో ఈవెన్ ఫంక్షను ఆడ్ ఫంక్షన్ అంటే ఇదమ్మా. సో దీని మీద ప్రాపర్టీస్ ఏంటంటే మీరు రెండు ఈవెన్ ఫంక్షన్ని యాడ్ చేశారనుకోండి, మరలా మీకు ఈవెన్ ఫంక్షనే వస్తుంది. ఈవెన్ ఫంక్షన్ రెండిట్లని తీసుకుని ఆ రెండు ఫంక్షన్లు కూడా యాడ్ చేస్తే మరలా మీకు ఈవెన్ ఫంక్షనే వస్తుంది. అలాగే రెండు ఆడ్ ఫంక్షన్లు, సమ్ ఆఫ్ టూ ఆడ్ ఫంక్షన్స్, రెండు ఆడ్ ఫంక్షన్లు యాడ్ చేస్తే వచ్చేది కూడా ఆడ్ ఫంక్షనే అవుతుంది. ఇది మే ప్రాపర్టీస్ అమ్మ. మీకు బాగా రావాల్సిన ప్రాపర్టీ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ రెండు ఈవెన్ ఫంక్షన్ని ప్రొడక్ట్ చేస్తే రెండు ఆడ్ ఫంక్షన్ని ప్రొడక్ట్ చేసిన ప్రొడక్ట్ ఆఫ్ టూ ఈవెన్ టూ ఆడ్, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసినా మీకు ఏమొస్తుందంటే ఈవెన్ ఫంక్షనే వస్తుందమ్మా. ఇచ్చినటువంటి మీ దగ్గర రెండు ఫంక్షన్లు ఉన్నాయి, రెండు ఈవెన్ ఫంక్షన్లే, వాటి యొక్క ప్రొడక్ట్ కూడా ఈవెనే. రెండు ఆడ్ ఫంక్షన్లే, వాటి యొక్క ప్రొడక్ట్ కూడా ఈవెనే అవుతుంది. బాగా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ దీని మీద చెక్ చేస్తూ ఉంటాం. రెండు ఈవెన్ ఫంక్షన్లు వచ్చినప్పుడు వాటి యొక్క ప్రొడక్ట్ ఈవెనే, రెండు ఆడ్ ఫంక్షన్లు వచ్చినా దాని యొక్క ప్రొడక్ట్ ఈవెనే. ప్రొడక్ట్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్, ఒక ఈవెన్ ఫంక్షన్ని ఒక ఆడ్ ఫంక్షన్ని ప్రొడక్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఆడ్ ఫంక్షన్ వస్తుందమ్మా. ఈ పాయింట్ కూడా జాగ్రత్తగా బేస్ చేసుకుని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి.
సో ఈ పాయింట్ కూడా చాలా అవసరం. ఈవెన్ ఆడ్ని ప్రొడక్ట్ చేస్తే ఆడ్ ఫంక్షన్ వస్తుంది. ఇప్పుడు ఫార్ములా ఎలా మారుతుంది, ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. గుర్తుపెట్టుకోండి, రెండు ఈవెన్లైనా ఈవెనే, రెండు ఆడ్లైనా ఈవెనే. డిఫరెంట్గా ఉంటే ఒక ఈవెన్ ఫంక్షన్ ఒక ఆడ్ ఫంక్షన్ వస్తే ఆడ్ వస్తుంది, డిఫరెంట్ వచ్చినప్పుడే ఆడ్, సేమ్ వస్తే ఈవెన్. అది ఈవెన్ ఫంక్షన్స్ అవనివ్వండి, ఆడ్ ఫంక్షన్స్ అవనివ్వండి. ఓకే, ఇక్కడ వరకు తీసేస్తున్నాను. నెక్స్ట్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో ఆల్రెడీ మీరు ప్రాపర్టీ నేర్చుకునే ఉంటారు. ఏం ప్రాపర్టీ అంటే ఇంటిగ్రల్ -a to +a f(x) dx ఈజ్ ఈక్వల్ టు రెండు రకాలుగా మారిపోతుంది ఈ ఫార్ములా. ఒకటి ఏంటంటే 2 ఇంటిగ్రల్ 0 to a f(x) dx. ఎప్పుడంటే ఇది ఎఫ్ ఈవెన్ అయినప్పుడు అమ్మా. అలా కాకుండా 0 అయిపోతుంది ఎప్పుడు, ఎఫ్ ఆడ్ అయినప్పుడు. ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈవెన్, ఇక్కడ ఎఫ్ ఈజ్ ఆడ్. ఈ ఫార్ములా ఆల్రెడీ మీరు డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో ప్రాపర్టీస్లో నేర్చుకుంటారు. ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ కూడా మనం ఈ ఫార్ములాను బేస్ చేసుకునే మన ఫార్ములాను తయారు చేసుకుంటాం. ఇక్కడ లిమిట్స్ మీకు కంపల్సరీగా ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్లో -π to +π ఉంటుందమ్మా. -π to +π ఉన్నప్పుడు ఎలా రాయాలనేది ఇప్పుడు చూద్దాం. అసలు మన జనరల్ ఫార్ములా ఏంటండి, f(x) ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం, a0/2 ఫోరియర్ సిరీస్ ఫార్ములా. ఫోరియర్ సిరీస్ ఏం రాస్తాం, a0/2 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ an cos nx ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ bn sin nx. ఇది మన మెయిన్ ఫార్ములా. ఈ ఫార్ములాలో a0 అంటే ఏమని చెప్పుకున్నాం, 1/π ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్, ఇక్కడ లిమిట్స్ మనం ఏం చెప్పుకుంటున్నాం, -π to +π f(x) dx. ఆల్రెడీ మీకు తెలిసిందే, లిమిట్స్ మారినాయి అంతే. an అంటే ఏం చెప్పుకున్నాం, 1/π ఇంటిగ్రల్ ఆఫ్ -π to +π f(x) cos nx dx. bn అంటే ఏమని తెలుసు మీకు, 1/π ఇంటిగ్రల్ ఆఫ్ -π to +π f(x) sin nx dx. ఈ ఫార్ములా అంతా మీకు తెలుసు. కానీ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్కి వచ్చేసరికి ఫార్ములా ఏ విధంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చినటువంటి ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అనుకుందాం, f(x) అనేది ఈవెన్ అనుకుందాం. ఈవెన్ ఫంక్షన్ అయితే a0 ఏ విధంగా మారుతుంది, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడున్న ఫంక్షన్ ఈవెన్ అంటున్నా నేను. ఈవెన్ అయినప్పుడు ఏమని చెప్పుకున్నాం డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో, -a to a లిమిట్స్ రెండు ఒకటే ఉండి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఎలా మారుతుందన్న ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు 2 ఇంటిగ్రల్ 0 to a లా మారిపోతుంది. ఇక్కడ మనకి లిమిట్స్ ఏమున్నాయి, -π to +π ఉంది. అంటే ఇది ఎలా మారుతుంది, 1/π ఆల్రెడీ ఉంది ఇంటూ ఇక్కడ f(x) ఈవెన్ కాబట్టి ఇదిగోండి, ఇది అప్లై చేయాలమ్మ దాని మీద. ఇది అప్లై చేస్తే -π to +πని ఎలా రాసుకుంటాం మనం, 2 ఇంటిగ్రల్ 0 to π -a to +a ఎలా రాసాం, 2 ఇంటిగ్రల్ 0 to a 2 ఇంటిగ్రల్ 0 to π f(x) dx. అంటే ఇక నుంచి ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్లో a0 ఎలా ఉంటుంది, 2/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to π f(x) dx. ఇది ఎప్పుడు ఈవెన్ అయినప్పుడు. ఇప్పుడు an ఏ విధంగా చేంజ్ అవుతుందో చూద్దాం. an లోపల ఏం ఫంక్షన్ ఉంది, f(x) ఉంది, cos nx ఉంది. f(x) నేను ఏమన్నాను ఇక్కడ, ఈవెన్ అన్నా. కాస్ ఫంక్షన్ ఏంటిది, ఆల్రెడీ ఈవెన్. ఇప్పుడే ప్రాపర్టీ చెప్పుకున్నాం, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ అండ్ 2 ఆడ్ ఫంక్షన్స్ ఈజ్ ఆల్సో ఈవెన్ ఫంక్షన్. అంటే ఈ మొత్తం కూడా ప్రొడక్ట్ చేసిన ఈ రెండు ఈవెన్ ఫంక్షన్లు కూడా ఏమవుతాయి మనకు, ఇప్పుడు ఈవెన్ ఫంక్షన్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈవెన్ ఫంక్షన్ అవుతుందో ఫార్ములా ఏం రాసుకోవచ్చు, పైన చెప్పుకున్న ఈ ప్రాపర్టీ ప్రకారం ఇది అప్లై చేయొచ్చుగా. అంటే 1/π ఇంటూ 2 ఇంటిగ్రల్ ఆఫ్ -π to +π అని రాస్తాం, 0 to +π f(x) cos nx dx.
అంటే దీనికి కూడా 2 వస్తుంది. ఆ మైనస్ పై ఒక్కటే ఎలిమినేట్ అయిపోయి దాని ప్లేస్లో 0 వస్తుంది. నెక్స్ట్ బిఎన్ ఎలా మారుతుందో చూద్దాం. బిఎన్లో ఉన్నటువంటి రెండు ఫంక్షన్లు చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటిది? ఈవెన్. సైన్ అనేది ఏంటిది? ఆడ్. మరి ద ప్రొడక్ట్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ని ప్రొడక్ట్ చేసినప్పుడు, ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ అయ్యి ప్రొడక్ట్ చేసినప్పుడు ఏమొస్తుందని చెప్పుకున్నాం? ఆడ్ ఫంక్షన్ అవుతుందని చెప్పుకున్నాం. ప్రాపర్టీస్లో ఇందాక చెప్పుకున్నాం ఇంపార్టెంట్ అని. ఆడ్ ఫంక్షన్ అవుతుంది. ఎప్పుడైతే ఆడ్ ఫంక్షన్ అవుతుందో, ఎఫ్ ఆడ్ అయితే కనుక ఏమవుతుంది? దాని వాల్యూ మొత్తం 0. సో ఇక్కడ బిఎన్ 0 అయిపోతుంది. అంటే మీకు ఏమర్థమైంది ఇప్పుడు? ఈ ఫార్ములా మొత్తం ఏ0 ఉంటుంది, ఏఎన్ ఉంటుంది, బిఎన్ ఉండదమ్మా. బిఎన్ మొత్తం కూడా కంప్లీట్గా 0 అయిపోతుంది. ఎందువల్ల అంటే అక్కడ ఆడ్ ఫంక్షన్ వస్తుంది కాబట్టి దాని వాల్యూ 0. సో మీకు ఈ ఫార్ములాలో కంప్లీట్గా మీకు ఏం మిగులుతుంది? దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది? నీట్గా రాయండి. a0/2 మిగులుతుంది ప్లస్ సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ ఏఎన్ కాస్ ఎన్ఎక్స్ ఉంటుందమ్మా. ఇది మాత్రమే కట్టాలి. ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్లో మీకు ఇచ్చినటువంటి ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అయితే మీరు ఉపయోగించవలసిన 4-year సిరీస్ ఫార్ములా ఇది. దీన్ని మనం ఏమని చదువుతారు అంటే 4-year కొసైన్ సిరీస్ అని చదవాలి. ఓన్లీ కాస్ ఫంక్షన్ ఒకటే ఉంటుంది కాబట్టి కొసైన్ సిరీస్, 4-year కొసైన్ సిరీస్ అంటాం. ఎందువల్ల అంటే దీనిలో సైన్ ఫంక్షన్ ఉండదు, బిఎన్ ఉండదు. బిఎన్ ఎందువల్ల 0 అవుతుందో కూడా చెప్పుకున్నాం కదా, అది. అందువల్ల దీనిలో సైన్ ఫంక్షన్ ఉండదు కాబట్టి ఓన్లీ దీన్ని చదివేటప్పుడు 4-year కొసైన్ సిరీస్ అని చదవాలి. ఓకే, ఇదంతా ఎప్పుడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ అయినప్పుడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఈవెన్ అయినప్పుడు, ఆ ఫంక్షన్ మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఈవెన్ అయితే మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఇది. బట్టి పట్టవలసిన అవసరం లేదు, ఎప్పుడప్పుడు ఇలా రాసుకోవచ్చు. జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈవెన్ అయినప్పుడు. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆడ్ అయినప్పుడు ఏం చేయాలి? సేమ్ మరలా ఫార్ములా తీసుకుందాం. ఆడ్ అవుతున్నప్పుడు ఏం చేయాలనేది రాద్దాం. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ బాగా. ఈవెన్ అయితే 2 ముందుకు వస్తుంది, ఆడ్ అయితే మొత్తం 0 అయిపోతుంది. తీసేస్తున్నానమ్మా. రైట్, మరలా 4-year సిరీస్ ఫార్ములా తీసుకుంటున్నా. ఇప్పుడు 4-year సిరీస్ మెయిన్ ఫార్ములా ఇది. దానిలో ఏ0 వాల్యూ ఎలా ఉంటుంది, ఏఎన్ వాల్యూ ఎలా ఉంటుంది, బిఎన్ వాల్యూ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆడ్ అయితే, ఈవెన్ అయితే ఏమవుతుందో ఇప్పుడు చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఆడ్ అయితే ఏమవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ ఆడ్ ఫంక్షన్ అన్నాం. ఎప్పుడైతే ఆడ్ ఫంక్షన్ అవుతుందో దాని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ ఏమవుతుందని చెప్పుకున్నాం? 0. ఈవెన్ అయితే 2 ముందుకు వస్తుందని, ఆడ్ అయితే 0 అయిపోతుందని చెప్పుకున్నాం కదా. సో ఏ0 వాల్యూ 0 అమ్మా. ఇప్పుడు ఏఎన్ వాల్యూ దగ్గరికి రండి. ఏఎన్లో 2 ఫంక్షన్లు ఉన్నాయి. ఒక ఫంక్షన్ ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం తీసుకునేటప్పుడు ఇప్పుడు ఆడ్ ఫంక్షన్గా తీసుకుంటున్నాం. ఈవెన్ ఫంక్షన్ ఇక్కడ కాస్ ఎన్ ఎక్స్ అనేది ఏంటిది? ఈవెన్ ఫంక్షన్. మరి ఒక ఆడ్ని ఒక ఈవెన్ని మనం ప్రొడక్ట్ చేస్తే టోటల్గా మనకి ఏమొస్తుందని చెప్పుకున్నాం? ఆడ్ ఫంక్షన్ వస్తుంది. ఎప్పుడైతే ఆడ్ ఫంక్షన్ అవుతుందో దీని వాల్యూ కూడా ఏమవుతుంది? 0 అయిపోతుంది. నెక్స్ట్ బిఎన్ దగ్గర రండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆడ్ అమ్మా. సైన్ అనేది కూడా ఆడ్ ఫంక్షనే. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆడ్ ఆర్ 2 ఈవెన్ ఫంక్షన్స్ ఈజ్ ఆల్సో ఈవెన్ ఫంక్షన్. సో ఇక్కడ ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఎప్పుడైతే ఈవెన్ అవుతుందో ఇక్కడ ఏం రాస్తాం నాన్న? 1/π ఇంటూ ఈ ఇంటిగ్రల్ -π to +π ఎలా రాస్తాం? 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇది బిఎన్ వాల్యూ అవుతుందమ్మా. ఇప్పుడు ఈ వాల్యూ 4-year సిరీస్లో అప్లై చేయండి. అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం పెట్టాలి? a0/2. a0 అంటే 0, పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏఎన్ వాల్యూ ఇది మొత్తం 0, ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. అంటే ఇది 0, ఈ ఫంక్షన్ మొత్తం 0. ఇంకా మీకు ఏం మిగులుతుందన్న? సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ బిఎన్ సైన్ ఎన్ఎక్స్. ఇది ఒక్కటి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడు నాన్న ఇది ఫైండ్ అవుట్ చేయాల్సింది? ఎఫ్ అనేది ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు మాత్రమే.
సో ఇక్కడ బిఎన్ అంటే ఏంటి, బిఎన్ అంటే ఇది రాసుకోవాలి, వేర్ బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. బిఎన్ వాల్యూని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఇప్పుడు మీరు ఫార్ములాని అబ్జర్వ్ చేస్తే దీనిలో కాస్ ఫంక్షన్ ఉందా, లేదు, ఓన్లీ సైన్ ఫంక్షన్ ఉంది. కాబట్టి దీన్ని ఫోరియర్ సైన్ సిరీస్ అని చదవాలమ్మా, ఫోరియర్ సైన్ సిరీస్. సో ఫోరియర్ కొసైన్ సిరీస్ అంటే ఎఫ్ ఈవెన్ అయినప్పుడు, ఫోరియర్ సైన్ సిరీస్ అంటే ఎఫ్ ఆడ్ అయినప్పుడు రాస్తాం. ఎఫ్ ఆడ్ అయితే కనుక ఒకే ఒక్కటి మీరు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, బిఎన్. ఈవెన్ అయితే బిఎన్ ఉండదు, బిఎన్ వాల్యూ 0 అవుతుంది. ఆడ్ అయితే ఏఎన్ వాల్యూ 0 అవుతుంది, ఏ నాట్ వాల్యూ కూడా 0 అవుతుంది. ఓకే, అర్థమైనట్టేనా? ఇప్పుడు దీని మీద సింపుల్గా ఉండడానికి మీకు అర్థం అవడం కోసం 2 చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లం ఏమంటున్నాడంటే నాన్న, ఒక ఫంక్షన్ ఇచ్చాడు మీకు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఆన్ ద ఇంటర్వెల్ -π to +π. ఈ ఈవెన్ ఆడ్ ఫంక్షన్స్కి మీకు ఇంటర్వెల్ ఎప్పుడు ఇదే ఉంటుంది, -π to +π ఉంటుంది. -π to +π ఉన్న ప్రతిదీ ఈవెన్ ఆడ్ అనేది మనం ఈవెన్ ఆడ్ ప్రాబ్లం చేయడం కాదండి, అక్కడ చెక్ చేసుకోవాలి ఇచ్చిన ఫంక్షన్ ఈవెనా ఆడ్ అనేది, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ కంపల్సరీగా ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్కి ఇంటర్వెల్ ఇలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇచ్చాడు, మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బిఎన్. ఇలాగా 3 మార్క్స్ అడుగుతాడమ్మా. బిఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఈవెన్ ఆడ్ చెక్ చేయండి, అంటే ఎక్స్ ప్లేస్లో -x పెట్టండి. -x పెడితే కాస్ ఆఫ్ -x అంటే ఏమనుకున్నాం, మైనస్ పోతుంది, కాస్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. అంటే ఇది ఏంటిది నాన్న, ఈవెన్ ఫంక్షన్. మరి ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు దానిలో బిఎన్ ఉంటుందా, ఉండదు. ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు ఓన్లీ మనం ఏం చెప్పుకున్నాం, ఏ నాట్ వాల్యూ ఉంటుంది, ఏఎన్ వాల్యూ ఉంటుంది. కానీ బిఎన్ వాల్యూ అక్కడ ఎంత, కంపల్సరీగా 0. సో మిమ్మల్ని బిఎన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీరు ఏం రాస్తారు, ఇది ఈ సిరీస్ ఖచ్చితంగా ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఖచ్చితంగా ఏముంటుంది, ఫోరియర్ కొసైన్ సిరీస్ ఉంటుంది. ఫోరియర్ కొసైన్ సిరీస్. కొసైన్ సిరీస్ అంటే కాసుల్లో ఉన్న ఫంక్షన్ మాత్రమే వస్తుంది. అక్కడ బిఎన్ వాల్యూ 0. మీరు ఎన్ ప్లేస్లో 1 2 3 ఎన్ని పెట్టినా సరే టోటల్గా దాని వాల్యూ 0. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఆడ్ ఫంక్షన్ అయితే మీకు బిఎన్ వాల్యూ వస్తుంది, ఈవెన్ ఫంక్షన్ దగ్గర బిఎన్ వాల్యూ రాదు, ఓన్లీ ఏ నాట్ ఏఎన్ వాల్యూనే వస్తుంది. మరి ఏ నాట్ ఏఎన్ ఫైండ్ అవుట్ చేయొచ్చుగా, ఇక్కడ అడగలేదుగా మనల్ని, ఇక్కడ మనల్ని అడిగింది బిఎన్. ఆ ప్రాబ్లమ్స్ చేద్దాము. ప్రస్తుతం బిఎన్ ఉందా లేదా అనేది చెక్ చేయడం మీకు అర్థం అవడం కోసం చెప్పడం. ఇది ఏ నాట్ ఏఎన్ తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ప్రాబ్లం ఏమంటున్నాడంటే ఎక్స్ ఇంటర్వెల్ నో చేంజ్ -π to +π ఉంటుంది, ఇలా ఇచ్చాడు. ఇక్కడ మిమ్మల్ని ఏ2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇదేంటి సార్ అసలు ఎక్కడ ఏ2 అనే మాట మేము చూడలేదు అంటే, ఏం లేదు నాన్న, ఏఎన్ ఫైండ్ అవుట్ చేస్తారు కదా మీరు ఎంత అనేది, దానిలో ఎన్ ప్లేస్లో 2 పెడితే ఏ2 వాల్యూ వచ్చేస్తుంది. ఏ2 వాల్యూ ఎంతో అక్కడ తెలిసిపోతుంది. సో ఏ2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం అసలు ఇచ్చిన ఫంక్షన్ ఏంటనేది చెక్ చేయాలిగా. ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. చూడగానే తెలిసిపోతుంది ఆడ్ ఫంక్షన్ అని. ఎందువల్ల, ఎక్స్ ప్లేస్లో -x పెడితే -x వస్తుంది, మైనస్ ఈ ఎక్స్ని ఏం రాస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. సో ఎఫ్ ఈజ్ ఇక్కడ ఏంటిది, ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందని చెప్పుకున్నాం, ఆడ్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఏ నాట్ ఏఎన్ వాల్యూలు 0, బిఎన్ వాల్యూ ఒకటే ఉంటుంది. బిఎన్ వాల్యూ ఒకటే ఉంటుంది, 0 కాదమ్మా. బిఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనల్ని అడిగింది ఏ2. ఏఎన్ఏ 0 అయినప్పుడు ఏ2 కూడా 0నేగా, ఎన్ ప్లేస్లో 1 2 3 పెడితే. సో దీన్ని ఏమంటాం, ఆడ్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఫోరియర్ ఏం చెప్పుకున్నాం, సైన్ సిరీస్. ఓన్లీ సైన్లో మాత్రమే వస్తుంది ఇక్కడ, ఫోరియర్ సైన్ సిరీస్. అది ఫైండ్ అవుట్ చేయాలంటే బిఎన్ కట్టాలి. కానీ ఇక్కడ మనల్ని అడగలేదు కదా, ఏఎన్ వరకు చూద్దాం అంతే. ఓకే, ఇదమ్మా కంప్లీట్గా ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ ఆన్ ఫోరియర్ సిరీస్. ఫోరియర్ సిరీస్ మీద ఈ విధంగా ఉంటాయి, ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ మీద ప్రాబ్లమ్స్.
ఓకే, నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, నా వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోని షేర్ కూడా చేయండి నాన్న. ఓకే, థ్యాంక్ యూ.